శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు మనం దిష్టి గురించి మాట్లాడుకుందాం. అసలు దిష్టి అంటే ఏమిటి? ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం అది దిష్టి కాదు, దృష్టి అనేసి. అంటే చూసే చూపు నుంచి వచ్చేది కాబట్టి దాన్ని దృష్టి అనేసి అంటారు. తర్వాత వాడుక భాషలోకి వచ్చేసరికి దాన్ని దిష్టి అనడం మొదలుపెట్టారు జనాలు. అసలు ఈ దృష్టి ఎలా కలుగుతుంది అనేసి అంటే, మన పిల్లలు చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద దృష్టి పడడం చేత వాళ్ళకి దృష్టి కలిగింది అనేసి అంటూ ఉంటారు. తర్వాత మన మీద, మన కుటుంబం మీద దీని ప్రభావం ఎలాగ ఉంటుంది అనేసి అంటే, మనం సంతోషంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, లేదంటే మనం ఎదుగుతూ ఉన్నా కానీ జనాలు చూడలేక ఈర్ష, అసూయ, ద్వేషాలతోటి ఉన్నప్పుడు ఈ దృష్టి కలుగుతుంది. దానితో పాటు ఆరాధన, అలాగే ప్రేమభావంతో కూడా మన మీద మనుషులు ఉన్నప్పుడు ఆ దృష్టి భావన కలుగుతుంది. రేపు దిష్టి తీసుకోవడం ఎలా, దాని నియమాలు ఏమిటి, దాని పద్ధతులు ఏమిటి అనే విషయానికి రేపు నేను విషయాన్ని తెలియజేస్తాను. ఇలాంటి మంచి విషయాలకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ కొట్టి, కామెంట్ తెలపండి.